तेलंगाना कांग्रेस में अंदरूनी इख्तलाफात मजीद शिद्दत इख्तियार करते दिखाई दे रहे हैं। कोमिट रेड्डी राजगोपाल रेड्डी की तनकीद के बाद वजीर कोंडा सुरेखा की बेटी कोंडा सुष्मिता ने वज़ीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद की। सुष्मिता ने चैलेंज करते हुए कहा कि वो परकाल की एमएलए खुद बनेगी, चाहे रेवंत रेड्डी उनके वालिद या दादा ही क्यों ना आ जाएं। उन्होंने आज़ाद उम्मीदवार के तौर पर मुकाबला करने का भी ऐलान किया। सुष्मिता के बयान पर तेलंगाना कांग्रेस की डिसिप्लिनरी कमेटी ने कोंडा सुरेखा से वजाहत तलब की। ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయంటే అవి అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దానదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చిందని ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్లు నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవంత్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలుస్తారా? లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరిని గెలుస్తారా?